Hi, hello everyone. Welcome back to my channel. నేను మీ రాఘవ. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో నేనైతే మీకు ఒక వీడియో అప్డేట్ ఇచ్చాను కదా, డీమార్ట్ లో గ్రోసరీస్ వాటి డిస్కౌంట్స్ వాటి కాస్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పి. సో ఈ రోజు అయితే మీకు ఇంకొక వీడియోతో అయితే ముందుకు వచ్చేసాను అనమాట. సో ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? మీకైతే కనిపిస్తూనే ఉంది కదా, నా కళ్ళ ముందు నేను ఒక ఫ్రూట్ మార్కెట్ పెట్టాను అన్నట్టు. బట్ ఇవైతే ఫ్రూట్ మార్కెట్ కోసం కాదండి, మా ఇంట్లో కోసం తెచ్చుకున్నాను. సో ఇన్ని ఫ్రూట్స్ మనకి అసలు ఎక్కడ మనకి చౌకగా దొరుకుతాయి, వీటి కాస్ట్ ఎంత, నేను ఎక్కడ నుంచి తీసుకొచ్చాను, మనకి ఇన్ని ఫ్రూట్స్ తోటి నేను ఏం చేస్తాను అనేది ఈ రోజు వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి నేను ఒక ఫ్రూట్ మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చాను అనమాట. ఈ ఫ్రూట్ మార్కెట్ నుంచే అందరూ కూడా హోల్సేల్ గా అక్కడ కొనుక్కుని ఫ్రూట్ సెల్లర్స్ అందరూ కూడా అమ్ముతా ఉంటారు. మన హైదరాబాద్ లో ఇది చాలా పెద్ద ఫ్రూట్ మార్కెట్. సో ఇక్కడ మార్నింగ్ వెళ్తే కనుక మనకి అన్ని ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి. సో ఇక్కడైతే మనకి ఒక్కొక్క పీస్ లాగా కేజీ లాగా అమ్మరండి, ఒక్కొక్క బాక్స్ లేకపోతే ఒక్కొక్క టిన్ లాగా అమ్ముతారు. సో ఇన్ని ఫ్రూట్స్ ఏం చేసుకుంటారు, ఎలా చేస్తారు, ఏం చేసుకుంటాను నేను అనేది మీకైతే నేను చెప్తాను. అలానే నేను ఏం చేస్తాను మీకు ఆ వీడియోస్ కూడా నేను మీకైతే అప్డేట్ ఇస్తాను అనమాట. సో ఇక్కడ ఈ ఫ్రూట్స్ అని చెప్పి నాకు ఎంత కాస్ట్ పడింది, ఇవి నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చానో మీకు చెప్పాను కదా, హైదరాబాద్ ఇది ఒక పెద్ద ఫ్రూట్ మార్కెట్. అక్కడ నుంచి అన్ని స్టేట్స్ కి కూడా ఎక్స్పోర్ట్స్ అనేది అవుతా ఉన్నాయి అనమాట. సో నేను ఇది థర్డ్ టైం ఆ మార్కెట్ కి వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చుకోవడం. సో ఈసారి నేను ఇవన్నీ మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి వీడియో అయితే తీయడం జరుగుతుంది. సో ఇన్ని ఫ్రూట్స్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తాయి. మీకైతే ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా, ఒక ఫ్రూట్ షాప్ లో ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు తీసుకొచ్చిన అయితే తెచ్చుకున్నాను. బట్ ఇక్కడ కొనాలి అని అంటే ఈ ఫ్రూట్స్ మనకి చాలా కాస్ట్ అయితే పడుతుంది అనమాట. బట్ అదే ఆ ఫ్రూట్ మార్కెట్ లో తెచ్చుకుంటే కనుక మనకి చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. అండ్ ఇట్లా బల్క్ గా తెచ్చుకుంటే కనుక మనకి ఇంకా చాలా తక్కువ కాస్ట్లు అయితే వస్తాయి అనమాట. మార్నింగ్ అవర్స్ లో అయితే ఇంకా తక్కువ కాస్ట్లు వస్తాయి. సో అదే ఫ్రూట్ మార్కెట్ అండి, దాని పేరు బాటసింగారం ఫ్రూట్ మార్కెట్. చాలా అంటే చాలా పెద్ద ఫ్రూట్ మార్కెట్. నేను మీకు ఆ ఫ్రూట్ మార్కెట్ అంతా కూడా వీడియో తీసాను, నేను మీకు అది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను తొందరలో. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఏమేమి ఫ్రూట్స్ తీసుకున్నాను, వీటికి ఎంత కాస్ట్ పడింది, సో నాకు పడిన కాస్ట్ రీజనబుల్ కాదా మీరే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో ఫస్ట్ నేనైతే ఇక్కడ నేను మోసంబి అండి బత్తాకాయలు తీసుకున్నాను అనమాట జ్యూస్ల కోసం. సో ఇవైతే నాకు ఒక్క బ్యాగ్ వచ్చేసి 100 రూపీస్ పడిందండి. చెప్పడం అయితే వాళ్ళు 150 అలా చెప్పారు. సో కొన్ని అయితే ఈ సైజ్ లో ఉన్నాయి, కొన్ని అయితే చిన్నగా ఉన్నాయి అనమాట. నేను 4 బ్యాగ్స్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మోసంబి జ్యూస్ డయాబెటిక్స్ కి కూడా మంచిదే. సో నేను డయాబెటిక్ కాబట్టి నేను ఫుడ్ అనేది చాలా తక్కువ తీసుకుని కర్రీస్ ఇంకా ఇలాంటి ఫ్రూట్స్ పల్సెస్ అనేటివి ఎక్కువ తీసుకుంటాను అనమాట, నట్స్ ఇలాంటివి. సో అందుకనే ఇవి అయితే నేను జ్యూస్ చేసుకోవడం కోసం అని చెప్పి 4 బస్తాలు అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి మనకి 150 చెప్పారు, బట్ మనకి వచ్చేసి 100 రూపీస్ రేంజ్ లో పడింది అనమాట. సో ఇదైతే మనకి బెనిఫిటే కదా. సో ఇది ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ కనపడుతున్నాయి కదా అండి మామిడి పళ్ళు. సో మనకి ఇందులో చిన్నవి పెద్దవి పండ్లు పచ్చివి అన్ని కూడా ఉన్నాయి. అసలు ఎంతో స్వీట్ గా ఉంది అని అంటే అసలు నేను చెప్పలేను. సో ఇది వచ్చేసి బంగినపల్లినండి, చూడండి ఎంత బాగుందో. బంగినపల్లి న్యాచురల్ గా పండేస్తా ఉన్నారనమాట. సో జస్ట్ నాకు ఇక్కడ ఉన్న ఈ మామిడి పళ్ళు అన్ని కూడా జస్ట్ 200 కి వచ్చాయి అనమాట బాక్స్ మొత్తము. ఇందులో సగం పండినవి ఉన్నాయి, కొన్ని పచ్చి ఉన్నాయి. సో నేనైతే ఎక్కువ తినను, కానీ పిల్లలకి అండ్ అలానే జ్యూస్లు చేసుకోవడానికి పిల్లల కోసం అని చెప్పి నేను తీసుకున్నాను. నాకు షుగర్ ఉంది కాబట్టి నాకు చాలా ఇష్టం, బట్ స్టిల్ అయినా కూడా తినకూడదు కాబట్టి నేను లిమిటెడ్ గా తింటాను, ఎప్పుడైనా ఒక పీస్ 2 పీసెస్ అలా. సో ఇవన్నీ కూడా ఇటు పక్కన ఉన్నాయి, అన్ని పచ్చిగా ఉన్నాయి అనమాట. వీటిని అయితే నేను ఒక బాక్స్ లో వేసేసి పెడతాను అనమాట. సో ఇవి వచ్చేసి పండ్లు, అన్ని పండ్లు కూడా కాదు, అండ్ సెమీర్ అయిపోయింది అనమాట. సో ఇవైతే చూడండి ఇన్ని పండ్లు దగ్గర మనకి ఇవి వచ్చేసి 10 kgs పైన ఉంటాయండి ఆల్మోస్ట్. సో ఇందులో పెద్దవి చిన్నవి అన్ని ఉన్నాయి, మనకి ఎలా కావాలన్నా దొరుకుతాయి అనమాట. సో ఇవి జస్ట్ మనకి 200 లో ఇన్ని మామిడి పళ్ళు అయితే వచ్చాయన్నమాట. నెక్స్ట్ వాటర్ మిలన్. సో ఇక్కడ పెద్ద సైజు చిన్న సైజు అని కాకుండా ఇక్కడ కేజెస్ లాగా ఇచ్చేస్తారు, మనం ఏరుకోవడానికి కానీ అని ఏమి ఉండదు. అక్కడ అసలు పాడైనవి అనేటివి పెట్టారండి, అన్ని కూడా కొంచెం పాడైనా కూడా అవి తీసి పక్కన పడేస్తారు. అసలు ఎన్ని ఫ్రూట్స్ ఇలా పక్కన పడేసారని అంటే నేను చెప్పలేను. అన్ని ఫ్రూట్స్ అంటే అదంతా కూడా మట్టిలో కలిపి భలేగా అయితే సాయిల్ కంపోస్ట్ అయితే సూపర్ గా తయారైంది అక్కడ, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ చూడండి ఇది వచ్చేసి పుచ్చకాయ, ఇది వచ్చేసి మనకి కేజీ
15 దాకా పడేది. అది నేను మధ్యాహ్నం 12:30 ఆ టైంలో వెళ్ళాను కాబట్టి అంత కాస్ట్లు అయితే ఉన్నాయి. అదే ఎర్లీ మార్నింగ్ అవర్స్ అంటే 6 o'clock కి 5 o'clock కి ఆ టైంకి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. మనం అప్పుడు వెళ్తే కనుక ఇంకా చాలా చీప్ గా వస్తాయి. సో ఇది వచ్చేసి నేను 20 kgs తీసుకున్నాను. ఇందులో వచ్చేసి నాకు ఒక 12 వాటర్ మెలన్స్ అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ అండి. మనకి ఇది కేజీ వచ్చేసి 100 రూపీస్ పడింది. చాలా పెద్దవి ఉన్నాయి, మీడియం సైజ్ ఉన్నాయి, చిన్నవి కూడా ఉన్నాయి అనమాట. సో నేనైతే కొంచెం పెద్దవే తీసుకున్నాను. ఇవి వచ్చేసి నాకు ఒక 14 డ్రాగన్ ఫ్రూట్స్ వరకు అయితే వచ్చింది. నేను 5 kgs తీసుకున్నాను. చాలా బాగా అయితే ఉన్నాయన్నమాట. పింక్ డ్రాగన్ ఫ్రూట్ ఇది. అసలు వీళ్ళైతే కొంచెం ఎక్కడైనా ఇట్లా మరక ఉన్నా కూడా తీసి పడేస్తున్నారు అనమాట. అది అసలు అమ్మట్లేదు, మనల్ని ఏరుకుని తీసుకో అనేసి అని చెప్తా ఉన్నారు. బాగున్నాయండి ఫ్రెష్ గా డ్రాగన్ ఫ్రూట్. అండ్ నెక్స్ట్ పోమోగ్రానైట్ అనమాట. చూస్తున్నారు కదా సైజ్ ఎంత ఉందో. సో ఇదే డ్రాగన్ పోమోగ్రానైట్ ఇక్కడ నేను లోకల్ మార్కెట్ లో కొనడానికి అడిగితే కేజీ 250 రూపాయలు చెప్పాడు. సో మనకి కేజీకి ఎన్ని వస్తాయండి? కేజీకి మా అంటే ఒక 2-3 వస్తాయి, అంతకన్నా అయితే ఎక్కువ రావు. ఇవి వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూసారా? 40 పోమోగ్రానైట్స్ ఉన్నాయి, 40 దానిమ్మకాయలు. అవి అంటే వాళ్ళు మనకి లెక్క పెట్టి ఇచ్చారు. ఇది బాక్స్ లాగా కొన్నాను. ఇది బాక్స్ లాగా కొన్నానండి. ఇది ఈచ్ బాక్స్ వచ్చేసి వాళ్ళు చెప్పడం అయితే రేట్లు చెప్తారు, బట్ కొంచెం మనం ఆలోచించి మాట్లాడి అయితే తీసుకోవాలన్నమాట బార్గెన్. సో ఇది బాక్స్ అన్నమాట. సో ఈ బాక్స్ వచ్చేసి నేను 500 కి అయితే కొన్నాను. ఈ బాక్స్ లో మనకి 40 పీసెస్ అయితే వస్తాయి. అదే ఇంకా చిన్నవి కూడా ఉన్నాయండి. ఆ చిన్న పోమోగ్రానైట్స్ తీసుకుంటే కనుక అవి మనకి ఇంకా కాస్ట్ తక్కువ పడతాయి. 250, 200 ఆ రేంజ్ లో అయితే వచ్చేస్తున్నాయి. అందులో కూడా మనకి 40 నుంచి 50 పోమోగ్రానైట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను మరీ చిన్నవి అయితే తీసుకోలేదు, కొంచెం పెద్ద అయితే తీసుకున్నాను. నాకైతే ఇవి బాగా అనిపించినాయి. చూస్తున్నారు కదా, ఆన్సర్ చూపియాలి సార్. దానిమ్మకాయలు ఎంతెంత సైజ్ లో ఉన్నాయి అనేది చూడండి. మా పాప అయితే చూపిస్తుంది, అటు తిరిగి చూపి. చూస్తున్నారు కదా. సో ఇవి కూడా నేను అంటే డిఫరెంట్ వేస్ లో యూజ్ చేస్తాను. డైరెక్ట్ గా తినడానికే కాకుండా జ్యూస్లలోకి యూజ్ చేస్తాను పోమోగ్రానైట్. అలానే ఉట్టివి తినడానికి, పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టడానికి, షార్ట్ బెల్స్ కి, అలానే కర్డ్ రైస్ లో, ఇంకా ఫ్రూట్ డెజర్ట్స్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ ఫ్రూట్స్ అన్ని కూడా ఏవి కూడా వేస్ట్ అయితే అవ్వవు. సో నేను అందుకనే ఇన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాను. నెక్స్ట్ కమింగ్ టు పపాయ. సైజ్ చూస్తున్నారు కదా, క్వాలిటీ కూడా. సో పపాయ అండి, జస్ట్ ఇది మనకి కేజీ 8 రూపీస్ అండి. ఓన్లీ 8 రూపీస్. ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి అని అంటే అసలు అంత ఫ్రెష్ గా ఉన్నాయి. ఇందులో మనము పచ్చివి కూడా ఉన్నాయి, పండువి కూడా ఉన్నాయి. మనకి ఎలా కావాలి అంటే అలా ఇస్తారనమాట. సో ఇక్కడ నేను 20 kgs పపాయ అయితే తీసుకున్నాను. ఇదైతే జస్ట్ నాకు 160 రూపీస్ అయితే పడింది. ఎక్కువ కాస్ట్ కూడా కాదు. సో అంటే 10 kgs తీసుకుంటే 10 రూపీస్ కేజీ అన్నారు. 20 kgs తీసుకుంటే 2 రూపీస్ తగ్గించి ఇస్తా అనేసి అన్నారు. మార్నింగ్ అయితే కనుక ఇంకా తక్కువకి వస్తాయి, 5 రూపాయలు 6 రూపాయలు కేజీకి వస్తాయండి. సో ఇవైతే పాడవవు, ఎందుకంటే నేను చాలా పచ్చివి అయితే తీసుకున్నాను. పండివి ఒక 2-3 తీసుకున్నాను అనమాట ప్రెసెంట్ తినడానికి. సో ఇవి కూడా నేను అంటే నేను డయాబెటిక్ కదా, పపాయ అనేది హెల్త్ కి మంచిది, ప్లస్ బ్లడ్ బాగా పడుతుంది. పిల్లలకి అందరినీ కూడా తింటాము, నా ఒక్కదాని కోసం అని కాదు. అండ్ మోస్ట్లీ నేను దీని కాంబినేషన్ లో వేరే ఫ్రూట్స్ అనేటివి యాడ్ చేసి జ్యూస్ అయితే చేసేస్తాను అనమాట. సో కొన్ని పండువి తీసుకున్నాను, కొన్ని ఏమో పచ్చివి తీసుకున్నాను, కొన్ని రోజులు యూజ్ చేసుకోవడానికి. ఈ ఫ్రూట్స్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ ఒక 15 days 2 weeks పైన వస్తాయండి, 20 days వరకు. ఎందుకంటే ఇందులో మనకి మోసంబి కూడా పైన స్కిన్ అనేది కొంచెం వాడినా కూడా లోపల జ్యూస్ ఉంటుంది. నా దగ్గర దీన్ని మిక్షన్ ఉందన్నమాట, జ్యూస్ తీసేది. సో నేను అది కూడా ఒక వీడియో తీసి మీకు చూపిస్తాను, నేను జ్యూస్ ఎలా తీస్తాను ఈజీ వేలో అనేసి. అండ్ సో ఇవి అయితే పాడవవు. అండ్ పపాయ పచ్చివి అయితే బయట పెడతాను, పండువి అయితే నేను కాంబినేషన్ లో జ్యూస్ చేస్తాను. అలానే టూటీ ఫ్రూటీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా మీకు నేను వీడియో అయితే షేర్ చేస్తాను. అండ్ డైరెక్ట్ గా కూడా కట్ చేసుకుని తినడము, అలానే పిల్లలకి నాకు స్నాక్స్ బాక్స్ లో అయితే పెట్టుకుంటాను అనమాట. నెక్స్ట్ మస్క్ మెలన్ అంటే పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, పచ్చివి ఉన్నాయి, పండువి ఉన్నాయండి. సో ఇది చెప్పడం అయితే కేజీ 30-35 రూపీస్ అయితే చెప్పారు, బట్ నాకైతే 25 అయితే కేజీ ఇచ్చారనమాట. ఇవైతే ఒక 10 kgs తీసుకున్నాను. పచ్చివి ఇంకా ఇవి కలిపి మస్క్ మెలన్ కూడా మనకి ఏం పాడవ్వదు. అండ్ అటు ఇప్పుడు సమ్మర్ అనేది అయిపోతుంది కాబట్టి ఏవి కూడా అంతగా పాడవ్వదు. నా దగ్గర 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి. సో ఒక ఫ్రిడ్జ్ మొత్తం నేను ఫ్రూట్స్ తోటి నింపేసుకుంటాను. సో నేను ఎలా స్టోర్ చేసుకుంటానో కూడా నేను మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. సో మస్క్ మెలన్ తో కూడా నేను ఎక్కువ జ్యూస్ అయితే తాగుతాము అనమాట. మస్క్ మెలన్ దీని కాంబినేషన్ లో ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని జ్యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్
డ్రాగన్ ఫ్రూట్ చెప్పాను కదా. నెక్స్ట్ గ్రేప్స్ అండి, గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ అయితే తీసుకున్నాను. సో ఈ బ్లాక్ గ్రేప్స్ వచ్చేసి మనకి బాక్స్ లాగా అమ్ముతారు అనమాట. మనకి డైరెక్ట్ బాక్సే ఇచ్చేస్తారు. బాక్స్ ఇచ్చేస్తారు అనమాట. ఈ ఫ్రూట్స్ అనేటివి మనకి ఇట్లా చాలా ఫ్రెష్ ఉన్నాయండి. అసలు ఎక్కడ కూడా పాడైనట్టుగా ఎక్కడ లేవు. చూపియాలి సార్, ఎంత బాగున్నాయంటే చూస్తున్నారు కదా. అసలు వాసన కూడా గ్రేప్స్ వాసన ఎంత బాగా వస్తుందో. ఈ అసలు ఏమంటారు, ఒక్కటి కూడా మనకి ఎక్కడ పాడైంది అంటే ఏమన్నా నలిగి ఉండొచ్చు కానీ, బట్ అన్ని కూడా చాలా అయితే ఫ్రెష్ గా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి 10 kgs బాక్స్ అండి. ఈ 10 kgs బాక్స్ మనకి జస్ట్ 500 లో వచ్చేసింది అనమాట. సో ఇంకా మాకైతే 400 కే ఇచ్చారు. సో మనం కొంచెం బార్గెన్ చేస్తే తక్కువకి కూడా ఇస్తారనమాట. జనరల్ గా అయితే ఇంకా తక్కువకి వస్తాయి మార్నింగ్ పూట వెళ్తే. అండ్ నేను అరౌండ్ 12:30 1 o'clock కి వెళ్ళాను కాబట్టి నాకు ఈ కాస్ట్ అయితే పడింది. సో ఇవి అండి ఈ రోజు నేను తీసుకొచ్చిన ఫ్రూట్స్. మోసంబి, మ్యాంగో, డ్రాగన్ ఫ్రూట్, మస్క్ మెలన్, వాటర్ మెలన్, పపాయ, గ్రేప్స్, పోమోగ్రానైట్ అండి. అంటే 1 2 3 4 5 6 7 8 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఈ 8 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కి ఇప్పుడు నేనైతే మీకు ఒక్కొక్క దాని కాస్ట్ అయితే చెప్పాను కదా. సో ఓవరాల్ గా మీరు ఎంత కాస్ట్ పడింది అనేది మీరైతే చూసి నాకైతే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ అందరూ అంటే ఫేక్ అనేసి అని అనుకుంటారు ఇంత తక్కువకి వస్తున్నాయా అని. సో ఇది ఫేక్ అయితే కాదు, ఇది నిజమే. ఎందుకంటే నేనే స్వయంగా వెళ్ళి తీసుకొచ్చాను కాబట్టి ఇది వీడియో నలుగురికి ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే ఈ వీడియో తీసాను అనమాట. ఎందుకంటే మనము రైస్ ఇవి ఎక్కువ తినడం కంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ డేస్ లో మనము ఎక్కువ ఫ్రూట్స్ తినడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. సో నేనైతే రైస్ క్వాంటిటీ కంప్లీట్ గా మా ఫ్యామిలీలో మేము తక్కువ తింటాము. 1 టైమే రైస్ తింటాం. మాకు నెలకి మా నలుగురికి 10 kgs రైస్ కూడా ఎక్కువనే అండి. సో దట్ ఓన్లీ బాస్మతి ఇంకా బ్రౌన్ రైస్ తింటాము. సో అది కూడా ఎక్కువ క్వాంటిటీ కర్రీస్ అంటే 1 cup రైస్ అయితే 2 cups కర్రీస్, పప్పు ఇలా యాడ్ చేసుకుని తింటాం అనమాట. బాయిల్ ఎగ్ అనేది రెగ్యులర్ గా ఉంటుంది మాకు మా మెనూలో. సో ఇది అన్నమాట వీడియో. సో ఇంకా ఇప్పుడైతే ఈ పచ్చి మామిడి పళ్ళని నేను ఈ వీటిలో అయితే నేను స్టోర్ చేస్తాను. అండ్ ఇవన్నీ కూడా నాకు అయిపోతాయి ఎందుకంటే నేను జ్యూసెస్ ఎక్కువ చేస్తాను కాబట్టి. సో నాకైతే అయిపోతాయి అనమాట. అన్ని కూడా ఎక్కువ అందరికి మా పిల్లలు కూడా అంటే తినడం కన్నా జ్యూసులు తాగడం అనేది ఎక్కువ ఇష్టపడతారు. సో కాబట్టి నేనైతే జ్యూసెస్ చేస్తాను. నాకు జ్యూస్ కి కావాల్సిన అన్ని కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ సపోటాలు ఉన్నాయి చూడండి, హంస సపోటా జ్యూస్. ఇవైతే నేను కొనలేదు అనమాట. సో మేము వెళ్లే దాంట్లో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోపించుకుంటే అక్కడ అయితే పెద్ద 2 చెట్లు ఉన్నాయి. సో చూడంగానే అట్రాక్ట్ అయిపోయి అక్కడ పెట్రోల్ పోసి ఆయనకు అడిగాము, బ్రదర్ కొన్ని కోసుకోవచ్చానంటే మీ ఇష్టం కోసుకోండి మేడం అనేసి అన్నారనమాట. మా పాప అడిగింది అన్నయ్య కోసుకోవచ్చా అంటే కోసుకోండి అమ్మ అనేసి అంటే వెళ్ళి నేను మా పాప అయితే తెంపి వచ్చాము. సో అవి అయితే కంప్లీట్ గా పచ్చిగా ఉన్నాయి, వాటిని అయితే మగ్గించాలి. సో ఇది అండి ఈ రోజు నా ఫ్రూట్ మార్కెట్. సో ఇన్ని ఫ్రూట్స్ మనము ఇంట్లోకి ఎప్పుడైనా తెచ్చుకున్నామా అంటే ఇన్ని తీసుకొచ్చుకుంటే పాడైపోతాయి అనేసి మీరు అనుకోవచ్చు. బట్ నేను సగం ఇందులో అన్ని పచ్చివే తీసుకున్నాను. వాటర్ మెలన్ అనేది మనకి ఏం పాడవదు. సో నేనైతే జ్యూస్ చేస్తే నాకు ఒక ట్రిప్ కి ఒక వాటర్ మిలన్ అయితే అయిపోతుందండి. 1-2 వాటర్ మిలన్, మస్క్ మిలన్ అయితే 1. సో ఇలా డ్రాగన్ ఫ్రూట్ అయితే తినేస్తాము. సో ప్రాబ్లం ఏం లేదు. ప్రోమోగ్రానైట్ పైన ఎండినా కూడా లోపల గింజలు అయితే బాగానే ఉంటాయి. అండ్ గ్రేప్స్ వచ్చేసి నేను ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసేసుకుంటాను కాబట్టి ప్రాబ్లం లేదు. పపాయ కూడా నేను ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసేస్తాను. పండినవి పచ్చివి అలా పెడతాను, మిగిలినవి మామిడి పళ్ళు పండినవేమో ఫ్రిడ్జ్ లో పెడతాను, పచ్చివి అయితే ఇందులో మగ్గిస్తాను. సో అవి కంప్లీట్ అయిపోయే వరకు ఇవి మాగుతాయి అనమాట. సో ఈ రకంగా నేనైతే ఫ్రూట్స్ తెచ్చుకుని నా డైట్ లో అంటే నేను ఫాలో అయ్యే డైట్ లో రోజు బాయిల్ ఎగ్ ఉంటుంది, బాస్మతి రైస్ ఉంటుంది, బ్రౌన్ రైస్ అనేది ఉంటుంది. అంటే ఆల్టర్నేటివ్ డేస్, ఒక రోజు బాస్మతి అయితే ఒక్కొక్క రోజు బ్రౌన్ రైస్. ఈవినింగ్ స్నాక్స్ లో నేను నట్స్ అనేటివి సోప్ చేసి ఉడకపెట్టి ఇస్తాను పిల్లలకి. లైక్ పల్లీలు, బొబ్బర్లు, కాబూలి శనగలు ఇట్లాంటివి అన్ని కూడా రోజుకొకటి అన్నట్టు ఇస్తాను అనమాట. సో వాటిలలో రోజు పొద్దున సాయంత్రం, పొద్దున పూటేమో షార్ట్ బ్రేక్ కి నేను ఫ్రూట్స్ అనేవి కట్ చేసి ఇస్తాను. అండ్ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి నేను జ్యూస్లు అనేటివి ఆఫర్ చేస్తున్నాను అనమాట. అంటే వీళ్ళకి నేను అదర్ ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ నేను చేయట్లేదు. నా హెల్త్ ఎప్పుడైతే సిక్ అయిందో అప్పటి నుంచి నేను కంప్లీట్ గా ఫుడ్ అనేది కంప్లీట్ గా చేంజ్ చేసేస్తాను అనమాట. సో అందుకనే నేను నా ఫుడ్ లో ఎవ్రీడే
నా ఫుడ్ డైట్ లో ఈ ఫ్రూట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అలానే నట్స్, నెక్స్ట్ నేను నట్స్ కూడా ఎలా యూస్ చేస్తాను, ఎలా తింటాను, మీకు అది కూడా నేను ఒక వీడియో నెక్స్ట్ అప్డేట్ చేస్తాను అనమాట. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూస్తున్నారు కానీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ అలానే నేను మీషో ప్రోడక్ట్స్ కూడా చాలా కొన్నాను, దానికి రిలేటెడ్ నిన్ననే ఒక వీడియో అయితే పెట్టాను. అండ్ డెఫినెట్ గా చూడండి, దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. అండ్ ఇంకా నా దగ్గర మీషో ప్రోడక్ట్స్ అయితే కొన్నవి చాలా ఉన్నాయి. ఇంకా నేను ఎక్కడెక్కడ ఏమేమి కొన్నాను, వాటి కాస్ట్ ఎంత, సో మాక్సిమం నేనైతే కొంచెం ఓపికగా తిరిగి డిస్కౌంట్స్ చూసుకుని బ్రాండెడ్ ఐటమ్స్ అయితే తీసుకుంటాను అనమాట. సో అవన్నీ కూడా నెక్స్ట్ ఒక్కొక్క వీడియో మీతో అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. So thanks for watching the video. Bye bye.